అందరికీ నమస్తే. మనము తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం పోయి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి అందరి నోట ఒకటే మాట ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అని చెప్పేసి ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. ఇటు ప్రజలు కూడా కాంగ్రెస్ వచ్చింది కదా, 2 నిమిషాలు కరెంటు పోయినా సరే కాంగ్రెస్ వచ్చింది కదా, రేవంత్ అన్న పరిపాలన అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇప్పుడు ఎలక్షన్ టైంలో గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరెంటు పోతుంది అంటారు. అసలు కరెంట్ ఎందుకు పోతుంది, అసలు ఏ ఇష్యూ వల్ల పోతుంది అది మనకు ఎవరికి తెలియదు. ఈవెన్ అధికారులు మనకు ఎక్స్ప్లెయిన్ చేసే వరకు ఎవరికి తెలియదు. రాజకీయ నాయకులకు ఏం తెలుస్తుంది, కేవలం అక్కడ పరిపాలన. కానీ అసలు కరెంట్ డిపార్ట్మెంట్లో కానీ విద్యుత్ శాఖలో కానీ అసలు ఏం జరుగుతుంది అనేది మనతో పాటు డిఈ ఉన్నారు, ఏఈఓ ఉన్నారు, వీళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఒకటే ఇష్యూ అంటే కరెంటు పోతుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పోయినా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఎండకి అనుకోవచ్చు. కానీ అసలు కరెంట్ ఎందుకు పోతుంది, అసలు ఏ ఇష్యూ వల్ల, ఏ ఏరియా తీసుకున్నా అంతే 10-20 నిమిషాలు లేకపోతే ఒక్కొక్కసారి గంటల తరబడి పోతుంది కరెంట్. అసలు ఎందుకు పోతుంది అంటారు? అసలు యాక్చువల్గా కరెంటు పోవడం అనేది లాస్ట్ 2 months నుంచి ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత April 1st నుంచి అసలు కరెంటు 1 నిమిషం కూడా జిహెచ్ఎంసీలో పోవడం లేదంటే తీయడం లేదు. మా సిఎండి గారు రౌండ్ ద క్లాక్ కంట్రోల్ రూమ్లో 20 మంది ఏఈలను డీలను పెట్టి అక్కడ నుంచి మానిటరింగ్ చేసి ఒక చిన్న కంప్లైంట్ 5 minutes సప్లై పోయింది అనగానే సిఎండి గారు ఇట్ సెల్ఫ్ నైట్ 2 o'clock 3 o'clock కాల్ ఫీల్డ్ ఏఈకి ఏడీకి డైరెక్ట్ మాట్లాడుతున్నారు సిఎండి గారు. గతంలో ఎప్పుడు లేదు. ఏదైనా కంట్రోల్ రూమ్ వచ్చిన తర్వాత ఏడీకి డీకి అట్లా వస్తుండే. ఇమీడియట్గా డైరెక్ట్ ఏకే కాల్ చేస్తున్నాడు. 10-15 నిమిషాల రిప్లై రిస్టోర్డ్ అని రాకపోతే మళ్ళీ ఏమైంది అని రిప్లై అడుగుతున్నాడు. ఎక్కడ కూడా కరెంటు పవర్ కట్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు లేదు. ఇక్కడ ఏదైనా పవర్ కట్ 5-10 నిమిషాలు పవర్ కట్ కాదు. అది 5-10 నిమిషాలు ఏదైనా ప్రాబ్లం ఉందంటే టెక్నికల్ ఇష్యూ అంటే ఏదో ఇంత హీట్కు జంపర్ కట్ అయ్యో, లేదంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ పోయో, లేదా చెట్టు కొమ్మకు చిన్న పడయో. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు, చిన్న కింద డస్ట్ ఉన్నది, చిన్న నిప్పురవ్వ పడిపోయి కేబుల్స్ కాలిపోయినాయి. దీనివల్ల ఒక 15-20 minutes సప్లై ఇంటరప్షన్ వచ్చింది. దీన్ని కూడా మనం పవర్ కట్ అనలేము కదా, ఇది ఎమర్జెన్సీ. ఇప్పుడు ఇక్కడ మొత్తం మా స్టాఫ్ మొత్తం చూడండి 20 మంది పనిచేస్తారు. ఇంత అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 233 కంటే పీక్ సమ్మర్ అంటే ఎండ ఇంత ఈ 44-45 degrees సెంటిగ్రేడ్ లో కూడా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. మాక్సిమం 20-25 minutes లో ఒక 2 ట్రాన్స్ఫార్మర్ మాత్రమే బందున్నాయి, మిగతా మొత్తం 5 minutes ఇచ్చేసినాం. దీన్ని కూడా మనం పవర్ కట్ అనలేము కదా. మా స్టాఫ్ మా సిఎండి గారు ఎవ్రీ 3 hours ఒకసారి వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్, మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ ఈవినింగ్ 5 o'clock పెడతారు, మళ్ళీ 10 o'clock నైట్ 10 o'clock పెడతారు. దీంట్లో జిహెచ్ఎంసీలో నాట్ ఓన్లీ ఎలక్షన్స్, ఫ్రమ్ మళ్ళీ సమ్మర్ రెయిన్ స్టార్ట్ అయ్యేంత వరకు మనం ఎలక్షన్ల వరకే కరెంట్ ఇద్దామనేది మా సీఎండి గారు చెప్పట్లే. నెక్స్ట్ సమ్మర్ పోయి రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు అందరూ అలర్ట్ ఉండాలి. నో లీవ్స్, ఎవరికి లీవ్ లేదు. ఒక్క ఫోన్ కాల్ ఎత్తకపోతే ఇమీడియట్గా ఫోన్ లైన్లోకి తిరుగుతూ ఉన్నాడు. ఏదైనా అనాథరైజర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ 3 డీలను సస్పెండ్ చేశాడు. ఇప్పుడు అంత రిస్క్ తీసుకున్న తర్వాత మీకు కరెంట్ ఎందుకు పడుతుంది చెప్పండి. నైట్ 11 o'clock వరకు ఆఫీస్లో ఉండాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్. సిఎండి ఇట్ సెల్ఫ్ 12 o'clock వరకు ఉంటున్నాడు, మళ్ళీ మార్నింగ్ 6 o'clock వచ్చి కూర్చుంటాడు. సార్ ఎక్కడ లేవు. ఇక్కడ కరెంటు కోతలు అఫీషియల్ లేవు, అన్అఫీషియల్ లేవు. ఏదున్నా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి 5-10 నిమిషాలు పోవచ్చు. బట్ ఆ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన 10 నిమిషాల్లో ఫ్రమ్ లైన్ మెయిన్ జేఎల్ఎం నుంచి ఏడీ డిఎస్సి వరకు అందరం వాలిపోతున్నాం. అంటే మరి గంటల కొద్ది ఒక్కొక్కసారి గంట పోతుంది, ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ పోతుంది. ఇప్పుడు ఒకటే గంట హాఫ్ అన్ అవర్ పోయినా గంట మాత్రం ఎటు పోదు. మాక్సిమం ఏదన్నా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయి, కేబుల్స్ ఈ హీట్ కు పంక్చర్ అయింటాయి. ఆ పంక్చర్ దొరకాలంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి, లొకేషన్ చేసిన తర్వాత కేబుల్ వ్యాన్ రావాలి. ఆ కేబుల్ వ్యాన్ కూడా రౌండ్ ద క్లాక్ 3 వ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎమర్జెన్సీ తిరుగుతూనే నైట్ 12 o'clock 1 o'clock వస్తూనే ఉన్నారు. ఆ ఐడెంటిఫై చేసే వరకు మొత్తం లైన్ కాదు, ఓన్లీ 5% ఆ బిట్టు, ఆ చిన్న బిట్టు మాత్రమే ఏదన్నా హాఫ్ అన్ అవర్ 1 hour ఇట్లా ఉన్నారు. చాలా రేర్ కేసెస్ మీరు చెప్పేటివి. 1 hour ఉండొచ్చు, నేను కాదన్నాను, కానీ రేర్ కేసెస్. వితిన్ 10-15 minutes మాక్సిమం ఇస్తున్నాం సప్లై 99%. కానీ అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే మేము చూస్తున్నాం కాబట్టి ఇన్వర్టర్లు తెచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇట్లా కరెంటు పోతున్నా అంటే ఫ్రీక్వెంట్ గా పోతూనే ఉంది, కరెంటు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. మనం దాని డీటెయిల్ గా నేను పోను, కానీ ఏ ఇయర్ కి ఆ ఇయర్ ఫరం 2010 తీసుకుందాం, లేదంటే 15 తీసుకుందాం, ఏ ఇయర్ కి ఆ ఇయర్ అప్డేట్ అయితేనే పోతుంది సిస్టమ్. ఇప్పుడు అంతకుముందు 4 hours ఎల్ఆర్ ఇస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత తీసేసాడు. అసలు ఇప్పుడు అంతకుముందు లేదు. ఇప్పుడు మానిటరింగ్, ఈవెన్ ఈ వెహికల్ పలానా కంప్లైంట్ పోవాలని చెప్తే పోవాలి, లేదనుకో జీపీఆర్ఎస్ ట్రాకింగ్ చేసిన ఆ వెహికల్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి. అంటే కంప్లైంట్ వచ్చిన జీపీఆర్ ట్రాకింగ్ లొకేషన్ ఎంత దూరం ఉంది, వాడు చెప్పింది అబద్ధమని అంత పగడ్బందీ చేసిన తర్వాత ఇక తప్పించుకునే స్కోపే లేదు. అసలు మా సీఎండి గారు
ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఇది వచ్చింది అనుకో, ఇప్పటికి 3 ట్వీట్ పెట్టిండు, అయిపోయిందా అని. సీఎండీ లెవెల్లో పెట్టిన తర్వాత మేము పరిగెత్తుకు రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఏంటంటే కరెంటు మేము కొనుక్కొచ్చి ఇచ్చినాం, ఇలాంటి ఇబ్బందులు ఏం కలగలేవు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ సత్తా లేదు అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగానే కొనుక్కొచ్చి దాని మీద నో కామెంట్. మేమైతే 24 hours సప్లై ఇస్తున్నాం. నేను అంత పెద్ద మాతో ఒకటి మాట్లాడను, కానీ మేము 24 hours ఇంతకుముందు ఇచ్చినాం, అంతకన్నా మెరుగే ఇస్తాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మెరుగిస్తాం. ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయిపోతుంటది కనుక 24 hours సప్లై ఆల్రెడీ పర్చేజ్ చేస్తుంటారు. ఏదో మేనేజ్మెంట్ తెలుసు. బట్ మాకైతే మేము చేసిన దగ్గర అయితే ఎక్కడి వరకు పవర్ కట్ ఒక ఫీడర్ ఎల్సీ ఇవ్వాలంటే సీఎం దగ్గర అప్రూవల్ తీసుకోవాలి 10 నిమిషాలు. దానికి ఎల్ఆర్ క్వశ్చన్ లేదు. అంటే కరెంట్ ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే 5-10 నిమిషాలు 15 నిమిషాలు. ఇప్పుడు మీరు చూసారు, నేను చెప్తున్నాను ఒక 5 నిమిషాలు హాఫ్ అవర్ బంద్ ఉంది. ఇది పవర్ కట్ అనలేం, టెక్నికల్ ఇష్యూ. దాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఇంత టెంపరేచర్ కాలిపోయినాయి. అదొకటే. కరెంట్ కెపాసిటీ అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి తగ్గించిండ్రు అంటే ఫ్యాన్ గానీ అదంతా తగ్గించిండ్రు. అంటే 250 ఉండాల్సిన కెపాసిటీ ఇప్పుడు 144 కు మారింది. అట్లా ఉంటే సిస్టమే ఆగదు. అది మనం చేసేది కాదు. 240 volts అనేది సిస్టమ్ వోల్టేజ్. దాన్ని మనం చేయలేము. అది ఎవరు వచ్చినా అది 240 volts 240 ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం 200 యూనిట్లు వాడిన వాళ్ళకి ఫ్రీ కరెంట్ అని అన్నారు. అసలు దేని వల్ల అంటే ఎవరెవరికి అప్లై అయ్యే అవకాశం ఉంది? అది మొత్తం ఓన్లీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకి. వైట్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి. అది గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళది. గవర్నమెంట్ దగ్గర సెక్రటరియట్ ప్లస్ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి. వాళ్ళు అప్డేట్ చేసి మాకు లిస్ట్ ఉన్నారు. దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన లిస్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా సీఎండీ గారికి ఇస్తున్నారు. మా సీఎండీ గారు అప్డేట్ ఆన్లైన్ లో చేసేస్తున్నారు. మా చేతులు ఏం లేదు. అక్కడ ఓన్లీ మేనేజ్మెంట్ కార్పొరేట్ ఆఫీసే వాళ్ళ దగ్గర చేస్తున్నారు. సరే ఎలక్షన్ కూడా దాని ఇంప్లిమెంట్ తర్వాత ఎత్తుదాము, కానీ అసలు 200, 220, 2 యూనిట్స్ 300 యూనిట్స్ ఎవరు అడగట్లే. ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చేస్తున్నారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, అంటే కరెంటు కోతలు అయితే రాష్ట్రంలో లేవు, కానీ కరెంటు ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే, ఏదన్నా లైన్ ఇబ్బంది అయితే, లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా కాలిపోతే, లేకపోతే ఎండలకు హీట్ ఎక్కి అవి పాడైపోవడం కానీ అవిటి వల్ల ఇప్పుడు కరెంటు తీసేయడం ఒక 10-20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ తీసేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక్కొక్క దగ్గర గంటల తరబడి పోయినా మళ్ళీ వెంటనే రెస్పాండ్ అవుతున్నామని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఇక్కడ సమాచారం. क्या करेंगे देख रहे हैं।